హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్‌లో బలభద్రపురంలో ఉన్న మా సత్తం తల్లి అమ్మవారికి 3 సంవత్సరాలకు ఒకసారి సంబర వేడుకలైతే చేస్తారు. అది ఏ విధంగా చేస్తారన్నది ఈ మినీ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవిడేనండి సత్తం తల్లి అమ్మవారు. ఈ పక్కన బుట్ట ఒకటి కనిపిస్తుంది కదా! తాటాక బుట్ట. ఆ బుట్టని అమ్మవారిలా భావించి పూజలన్నీ కూడా చేస్తారండి. సో, అమ్మవారిని ఆ 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా సంబరం చేస్తూ గ్రామం అంతా కూడా ఊరేగిస్తారు. అంటే ఆ బుట్ట చూపించాను కదా! ఆ బుట్టని ఒక ఆయన తలపై పెట్టుకుని గ్రామం అంతా తిరిగితే అందరూ కాళ్ళకి పసుపు నీళ్ళు అయితే పోస్తారండి. అందులోనే అమ్మవారు ఉన్నట్టుగా భావిస్తారు. అలాగే ఇలా సంబరం కూడా జరుగుద్ది. ఈ సంబరం వేడుకలు 3 రోజులు జరుగుతాయండి. అమ్మవారిని చూడండి, ఆ 3 రోజులు కూడా అమ్మవారికి ఇలా నిండుగా గాజులు, పూలదండలు, పట్టు చీరలతో అలంకరణ అయితే చేస్తారు. ఈ తాటాకు బుట్టని గ్రామం అంతా ఊరేగించి ఇప్పుడు ఒక జమ్మి చెట్టు దగ్గర అయితే పెట్టి ఈ బుట్టకి పూజలన్నీ చేస్తారండి. పూజలు చేసి అందరూ కూడా సాంబ్రాణి ధూపం అయితే సమర్పిస్తారు. మళ్ళీ యథావిధిగా ఈ బుట్టను తీసుకువెళ్ళి అమ్మవారి గుళ్ళో అయితే ఆ బుట్టలో ఏముంటాయో తెలియదు కానీ ఆ బుట్టే సాక్షాత్తు అమ్మవారి కింద అయితే భావిస్తారు. ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి మా సత్తం తల్లి అమ్మవారి సంబరం అయితే చేస్తారు. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి బలభద్రపురంలో అక్క వాళ్ళ గృహప్రవేశం ఉంటే పోయిన సోమవారం అయితే వెళ్ళామండి. అప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ ఈరోజు మీతో మినీ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటున్నాను. సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే చేసుకున్నారు. ఎంత అందంగా అలంకరణ చేశారో చూసారు కదండి. నాకు ఆ అలంకరణ అంతా నచ్చి ఒక వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. అలాగే స్వామివారిని దర్శించుకుని ఆ పక్కనే ఉన్న మా సత్తమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి. వీడియో నచ్చితే లైక్